అసెంబ్లీలోనే కాదు అసెంబ్లీ బయట కూడా ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. సభ వాయిదా అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతున్న ప్రతిపక్ష సభ్యులపై టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగారు. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ సభ్యులను అడుగడుగునా అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. దీంతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా చేసిన అధికార పక్షం ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేస్తోంది. కాదంటే టీడీపీ సభ్యులతో ఇలా దౌర్జన్యానికి దిగుతోంది. టీడీపీ దౌర్జన్యానికి అటు పోలీసులు కూడా వంతపాడారు. గొడవ చేస్తున్న అధికార పార్టీ సభ్యులను అడ్డుకోవాల్సింది పోయి ఏదో తప్పు చేసినట్టు ప్రతిపక్ష నేతలను అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. మీడియా పాయింట్ వద్ద ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం చూస్తున్నాం, మీడియా పాయింట్లు ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా పాయింట్ లో కూడా ఆందోళన కొనసాగుతుంది. సంబంధించినంత వరకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఇప్పటి వరకు శాసనసభలో మాకు అవకాశం లేదు. మీడియా పాయింట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు మమ్మల్ని అడ్డుకున్నారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులు కూడా చూస్తున్నాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. బంద్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆ బంద్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభలో మార్షల్స్ ప్రవేశించారు. ఇక్కడ మీడియా పాయింట్ లో కూడా పోలీసులు పెట్టి మమ్మల్ని నియంత్రిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. సో మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకో అక్కడ వాస్తవానికి మీరు మాట్లాడుతుండగా మాట్లాడనివ్వలేదా? ఏం జరుగుతుంది? మేమందరం అక్కడ మాట్లాడుతుందంటే గిరిజన శాసనసభ్యులు, దళిత శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మహిళా శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. మహిళా శాసనసభ్యులు వాళ్ళు వచ్చారు. విప్పు గారికి వస్తే నేను 3000 చూపించాను. 15 నిమిషాలు ఆగండి. మా మహిళా శాసనసభ్యులు ముఖ్యంగా హరిజనులు గిరిజనులు మాట్లాడుతున్నారు. మాకు శాసనసభలో ఎలాగ అవకాశం రాలేదు. కనీసం మీడియా పాయింట్ అయినా మా హరిజనులు గిరిజన శాసనసభ్యులు ఆయన మనోభావాలు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారంటే వెంటనే దౌర్జన్యానికి వచ్చే శాసనసభ్యులందరూ కూడా మొత్తం వెంటనే అక్కడ ఉండేది మొత్తం అక్కడ ఉన్న అన్నిటి కూడా మేము కాపాడుతున్నారు. మహిళా శాసనసభ్యులు, పురుష శాసనసభ్యులకు వచ్చి వెంటనే అప్పుడు మా వాళ్ళు వచ్చారు. అంతవరకు మా మహిళా శాసనసభ్యులు ఒకే ఒక్క మగవాడిని నేనే అక్కడ ఉన్నాను. అంటే మా మహిళల మీద కలపడం ఎంతవరకు న్యాయము, ఎంతవరకు దౌర్జన్యం అడుగుతుంటాను. అక్కడ కలపడం వారందరికీ మగవాళ్ళు వచ్చి మహిళా హరిజన శాసనసభ్యుల మీద, మహిళా గిరిజన శాసనసభ్యుల మీద వాళ్ళ మీద ఎట్టి కేసు పెట్టని మనం చేస్తాడు. స్పీకర్ గారు, నిజంగా మీరు నిష్పక్షపాతం లేకపోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి. ఎవరు మీరు ఇక్కడ వీడియో క్లిప్లన్నీ తీసుకోండి. ఏ మగవారు అయితే మా హరిజన శాసనసభ్యుల మీద, మా గిరిజన శాసనసభ్యుల మీద, ముఖ్యంగా మహిళా శాసనసభ్యుల మీద దౌర్జన్యం చేశారో క్లిప్లన్నీ తీసుకొని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీరు పెట్టండి. మీరు పెట్టకపోతే మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము పెట్టుకుంటాం. శేఖర్ గారికి మనవి చేస్తాను, మీరు కేసు పెట్టకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీరు పెట్టకపోతే మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము కేసు పెడతామని కూడా గౌరవ స్పీకర్ గారికి మేము మనవి చేస్తున్నాం. చాలా శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు అవమానించారని ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే చెప్తున్నారు. మనతో పాటు ఇంకొన్నారు. సార్, ఏం జరుగుతుంది? మీడియా పాయింట్ లో ఏం జరిగింది? వాస్తవానికి ఏ సభ్యులైనా సరే మాట్లాడేంత వరకు వేరే సభ్యులు వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ జరిగింది ఏంటి సార్? అసెంబ్లీలో అట్లాగా మాట్లాడడం లేదు. ఎవరెవరికా మైక్ ఇస్తున్నారో సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం లేదు. ప్రతిపక్ష నాయకుడు గొంతు నొక్కుతున్నారు, ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. కనీసం ప్రజల బాధని, యువకుల ఆరాటాన్ని మా మీడియా ముందర చెప్తామంటే మీడియా పాయింట్లో సాక్షాత్ మహిళా శాసనసభ్యులు, ఎస్టీ ఎస్టీ శాసనసభ్యులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళపైన దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, వాళ్ళకి అడ్డంగా నిలబడుకుంటున్నారు, వాళ్ళు మైకులు పెరికేస్తున్నారు. ఏందండి ఇది? ఎక్కడ పోతుంది? ఇదా ప్రజాస్వామ్యం? వాళ్ళకి హక్కు లేదా? అంటే మీడియా పాయింట్లో మాట్లాడాలంటే స్పీకర్ అనుమతి కావాలా? మీడియా పాయింట్లో మాట్లాడాలంటే టీడీపీ అనుమతి కావాలా? మీడియా పాయింట్లో మాట్లాడాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనుమతి కావాలా? అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనుమతి తీసుకొని మీడియా పాయింట్ మాట్లాడాలా? ఇదేమన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రెస్ మీటింగ్ క్లబ్ ఇది? మాకు అర్థం కావాలా? ఇక్కడ గురించి దౌర్జన్యాలు చేయడం ఏంది? పోలీసులు చూశారు, మా మీద దాడులు చేస్తున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మీడియా పాయింట్ లో మాట్లాడకుండా మా గొంతు నొక్కుతున్నారంటే పోలీసులు మమ్మల్ని మెడబెట్టి కిడ్చుకొస్తారా? మమ్మల్ని నెట్టుకొచ్చి బయటకు తోస్తారా? వాళ్ళని లోపల వదిలే మమ్మల్ని తీసుకొచ్చి బయటకు వస్తారా? అంటే పోలీసులు కూడా ఇట్లా వ్యవహరించడం బాధాకరం. ఎక్కడికి పోతుంది? హరిజన గిరిజన ఎమ్మెల్యేలు, అందులో మహిళా ఎమ్మెల్యేల పైన ఇంత దుర్మార్గం చేయడం బాధాకరం.
ఒక పక్క రాష్ట్రం అట్టుడుకుపోతుంది, ఒక పక్క యువకులు ఆరాటపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ కూడా మాట్లాడకుండా చేస్తారా? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, దౌర్జన్య పాలన చేశారు. ప్రజలు గమనిస్తున్నారు, దేవుడు గమనిస్తున్నాడు. వీళ్ళకి తగిన గుణపాఠం భగవంతుడు చెప్తాడు, ప్రజలు చెప్తాడు. మేడం చెప్పండి, వాస్తవానికి ఆడు గొడవ జరిగిన ప్రాంతంలో మీరు మాట్లాడుతున్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు వచ్చి అడ్డుకున్నారు. ఏం జరుగుతుంది వాస్తవంగా అక్కడ? ఏం పరిస్థితి వాస్తవం? ఏం జరిగింది? ఎందుకు అంత గొడవ జరిగింది? ఈరోజు అధికార పార్టీ వాళ్ళు మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం జరిగింది. ఈరోజు ప్రజా సమస్యలపై మాట్లాడడం ప్రజాప్రతినిధులుగా మా హక్కు. అసెంబ్లీలో ఎలాగో మాట్లాడనివ్వట్లేదు. ఈరోజు మీడియా పాయింట్లో ప్రజా సమస్యలు, ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక హోదా గురించి మేము మాట్లాడడానికి మహిళా ఎమ్మెల్యేలు వచ్చిన తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్క 10 నిమిషాలు ఆగండి అని మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వినకుండా మహిళా ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, అలాగే జెంట్ ఎమ్మెల్యేలు కూడా మా మీద దాడి చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ జులం చూపించుకున్నారు. ఈరోజు అంటే మహిళలకి రాష్ట్రంలో ఎలాగో రక్షణ లేదు, అంటే అసెంబ్లీలో కూడా ఈరోజు మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వాన్ని మేము మరొక్కసారి తెలియజేస్తున్నాం. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రి అని చెప్పి మరొక్కసారి నిరూపించుకోరని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. సార్ ఇవాళ చెప్పండి సార్, మీరు మాట్లాడుతుండగానే తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఎప్పుడు శాసనసభలో లేదో లోపల జరిగింది, ఇప్పుడు బయట కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చిందంటే ఏం జరిగింది సార్ వాస్తవానికి అక్కడ? అధికార పక్ష సభ్యులు ఈరోజు మీడియా పాయింట్లో మాకు టైం బౌండ్ పెడుతున్నారండి. మీరు ఇంతసేపే మాట్లాడాలి, 10 నిమిషాలే మాట్లాడాలి, 5 నిమిషాలే మాట్లాడాలని చెప్పని ఈరోజు మేము మాట్లాడుతున్న సమయంలో మా వద్దకు వచ్చి వాళ్ళు గొడవ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, నిన్న ముఖ్యమంత్రి గారేమో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఉన్మాదులుగా ఆయన చిత్రీకరించిన ఉన్మాదులని చెప్పడం జరిగింది. అంటే ప్రత్యేక హోదా కోసం మేము మాట్లాడితే మేము ఉన్మాదులా? అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏదో మాట్లాడతారు, ఆయన సభ పెట్టుకోనివ్వండి అని చెప్పి ఆయనకి సపోర్ట్ చేస్తారు. అంటే ప్రతిపక్షము, ఒక బాధ్యతాధిపడినటువంటి ప్రతిపక్షము మేము ఈరోజు ఎంతో రాష్ట్రానికి ఎంతో అవసరమైనటువంటి ప్రత్యేక హోదా మీద మేము మాట్లాడితే మమ్మల్ని ఉన్మాదులుగా చిత్రీకరిస్తున్నారు. సభలోనేమో మమ్మల్ని మార్షల్స్ ద్వారా మమ్మల్ని నెట్టివేస్తున్నారు, ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ద్వారా మమ్మల్ని మాట్లాడి కూడా చేస్తున్నారు. ఇది పూర్తిగా అధికారంలో ఉన్నటువంటి వారి ఎమ్మెల్యేల యొక్క దురహంకారం నేను కూడా తెలియజేసుకుంటున్నాను. మేడం చెప్పండి మేడం, వాస్తవానికి మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ విప్పు వాస్తవానికి కోన రవికుమార్ గారు వచ్చి ముందు అక్కడ అడ్డుకోవడం జరిగింది. విప్పు బాధ్యతలు ఉండి అటువంటి వాళ్ళు రావచ్చు, సభను సజావుగా నడపాల్సిన బాధ్యత విప్పుల మీద ఉంటుంది. అటువంటిది ఆయన వచ్చారు. మీ ఎస్సీ ఎమ్మెల్యేస్ మాత్రం మాట్లాడుతున్నప్పుడు ఇలా జరిగిందని ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఒక విప్పు అన్నది అసెంబ్లీ ప్రాంగణంలో, అసెంబ్లీ సభలో వాళ్ళు విప్పు వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయగలుగుతారు. అంతేగాని సభా ప్రాంగణం దాటి మీడియా పాయింట్కి వచ్చిన తర్వాత అధికార పార్టీ విప్పు మమ్మల్ని కంట్రోల్ చేయాల్సిన హక్కు కానీ నైతిక విలువ కానీ వారికి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఎవరైతే విప్పు కోన రవికుమార్ గారు ఉన్నారో నిజంగా ఎంత దారుణం అంటే మహిళా గిరిజన ఎమ్మెల్యేలు మేము మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతున్నప్పుడు కనీసం సంస్కారం కూడా లేకోకుండా ఈరోజు మమ్మల్ని కించపరిచే విధంగా సభలో ఎలాగో మమ్మల్ని మాట్లాడినవారు, సభలో ఎలాగో మమ్మల్ని మా హక్కుల్ని మా కాలు రాస్తారు, మా గొంతు నొక్కేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా పాయింట్లో మా హక్కును కూడా ఇక్కడ కాలు రాసే పద్ధతిని ఈరోజు విప్పు కోన రవికుమార్ గారు, అనిత గారు వీళ్ళందరూ చేస్తున్నారంటే నేను ఆ సాటి ఎమ్మెల్యేలకి నేను ఒకటే చెప్తాను, మీరు ప్రజల పక్షాన పోరాటం చేసేవారంటే ఖచ్చితంగా సాటి ఎమ్మెల్యేని గౌరవించండి, అది ముందు తెలుసుకోండి. మా హక్కుల్ని మీరు కాపాడండి. అంతేగాని లేనిపోని దౌర్జన్యం చేస్తే ఇది ప్రజలంతా చూస్తున్నారు. రేపొద్దున్న కాంగ్రెస్కే గతిపథం, మీకు కూడా అదే గతిపథం. సార్ చెప్పండి సార్, ఒక సీనియర్గా, ఒక పొలిటికల్గా చాలాసార్లు శాసనసభ వ్యవహారాలు కూడా చూస్తుంటారు. మీరు గతంలో కూడా శాసనసభలో ఉన్నారు. మీడియా పాయింట్లో కూడా ఇలాంటి పరిస్థితులు మీరు ఎప్పుడైనా చూసారా? అలాగే ప్రభుత్వం విప్ వచ్చి ఒక వేరే పార్టీకి సంబంధించిన శాసనసభలు మాట్లాడుతున్నప్పుడు సభను కంట్రోల్లోకి తేవాల్సిన బాధ్యత విప్ మీద ఉంటుంది. ఆయన వ్యవహరించిన దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు ఇక్కడ మీడియా పాయింట్లో వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే దళిత మరియు ఎస్టీ శాసనసభ్యులు ఇక్కడ మాట్లాడుతున్నారో వారు ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు 10 నిమిషాలు మేము మాట్లాడతాము, తదుపరి మీరు మాట్లాడుకుంటుంటే శాసనసభలో ఎవరైతే సమన్వయపరచలను అటువంటి విప్పులే ఇక్కడికి వచ్చి మీడియా పాయింట్లకు వచ్చి మరి మాట్లాడలేకుండా దౌర్జన్యం చేయడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే. మొన్నటి నుంచి మేము చూస్తున్నాం ఈ శాసనసభ తతంగం. మా నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినవారు, మరి అదేవిధంగా శాసనసభ్యులు మాట్లాడినవారు, మరి 3వ రోజు కూడా ఇదే తంతు
మరి ప్రత్యేక హోదా మీద మాట్లాడేదానికి ఎందుకు ఈ ప్రభుత్వం వెనకంజ వేస్తా ఉందో, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెనకంజ వేస్తా ఉన్నారో అయితే మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బంద్ జరుగుతోంది ఈ ప్రత్యేక హోదా గురించి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ముఖ్యమైన సమస్య మీద చర్చించినటువంటి చట్టసభ అయినటువంటి శాసనసభ ఈరోజు పక్కదారిని పట్టించేదానికి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించడం చాలా దారుణం, దురదృష్టకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను 1987 నుంచి కూడా 3వ శాసనసభ్యుడు. నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా జరగల. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ విధంగా మీడియా పాయింట్లు కూడా దౌర్జన్యం చేయడం, అది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల మీద దౌర్జన్యం చేయడం చాలా నీచమైంది, నీతి బాహ్యమైనటువంటి చర్య అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.